హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పొద్దు నేను దోసకాయ చట్నీ చేస్తాను. దోసకాయ పచ్చడి అని కూడా అంటారు. దానికి కావాల్సింది 2 టమాటోలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర ఆకు. సో మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా దోసకాయని పైనుండే పొట్టంతా తీసుకుంటాను. ఈ కాయ కొంచెం ముదిరింది, కొంచెం నేతగా ఉంటే మీరు పొట్టు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలా. ఒక పీస్ని మీరు తిని చూడాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క దోసకాయ చేదుగా ఉంటుంది, మళ్ళీ దాంట్లో చట్నీ చేస్తే అస్సలు బాగుండదు, తినలేం, మళ్ళీ వామిట్ వచ్చేలాగా అవుతుంది. నెక్స్ట్ ప్యాన్లో కొంచెము నూనె వేసుకొని జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఇంకా శనగ గింజలు అన్నీ వేసుకొని బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా. ఇక్కడ నేను ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను. ఐరన్ ప్యాన్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది చట్నీది. ఇంకా తెల్లగడ్డలు, ఈ మిరపకాయలు వేసుకున్నాను. ఈ మిరపకాయలు కారం ఉండవు, కలర్కి వేస్తారనమాట. కన్నడలో బ్యాడ్గి ಮೆಣಸಿನಕಾಯಿ అంటారు. ఇంకా పచ్చిమిరపకాయలు వేస్తూ ఉన్నాను. బాగా ఎంచుకోవాలా నూనెలో. నెక్స్ట్ మనం కట్ చేసుకున్నాం కదా దోసకాయ పీసెస్, దాన్ని వేసుకొని బాగా నూనెలో వాడుకోవాలా. కొంచెం మగ్గినాక మళ్ళీ టమాటోలు వేసుకోవాలా. మగ్గేటప్పుడు మీరు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, బిన్నే మగ్గుతాయి. టమాటో వేసుకుంటాను. ఈడ బాగా ఎంచుకోవాలా, బాగా ఉడకాలన్నమాట. ఆయిల్లో బాగా ఫ్రై కావాలా, అప్పుడే పచ్చడి బాగుంటుంది. కొంచెం చింతపండు, కొత్తిమీర ఆకు వేసుకొని బాగా కలుపుకొని బాగా ఎంచండి. ఇక్కడ నేను మూత పెట్టేస్తాను మగ్గేకి. బాగా కలుపుకుంటా ఉండండి అప్పుడప్పుడు, ఎందుకంటే కొన్ని మగ్గింటాయి, కొన్ని మగ్గిండవు. ఇప్పుడు నేను పూర్తిగా మగ్గినాక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇంకా తిరుగుబాతు పెట్టడమే. సాసులు, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసుకొని తిరుగుబాతు పెట్టుకుంటే చట్నీ అయిపోయా. మీకు కనుక నచ్చినట్టయితే అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.